ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా వద్ద భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య నీతిక్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిర్వహించిన మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి ధర్నాకు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు లేనిది దేశం లేదని, అలాంటి రైతుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించి రైతాంగాన్ని కాపాడుకోవాలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య నీతిక్ అధ్యక్షులు మహేంద్ర ముఖ్య మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ దేశంలో స్వతంత్ర సమరయోధుల కన్నకలలు ఆశయాలు నెరవేరిన రోజునే దేశానికి మరియు రాష్ట్రాలకు రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజని కొనియాడారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కంటెస్టెడ్ ఎంపీ సాయాగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యంత్రాంగాన్ని సోమరులుగా, అవినీతి పరులుగా తయారు చేసిందని, స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా ప్రభుత్వ యంత్రాంగం మూర్ఖత్వంగా వ్యవహరించిందని నవంబర్ 10-11న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఫ్రీడమ్ ఫైటర్ కొవ్వూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహాధర్నాకు అన్ని ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. भाई का बहुत बहुत स्वागत है और इन लोगों को जो स्वतंत्र की आवश्यकता है देश की जनता के लिए, देश के हित के लिए, स्वतंत्रता संग्राम में जो लोग सम्मिलित होते हैं उनके समर्थन के लिए भारतीय किसान यूनियन राजनीति में विचार भारतीय किसान यूनियन ఐరాజ్య నీతిక్ అధ్యక్షుల వారికి సవినయంగా పత్రాన్ని అందజేశాము. మరి మహేంద్ర ముఖ్య గారు అలుపెరగని పోరాటం రైతుల పక్షాన చేస్తున్నారు. మరి రైతులు లేకపోతే ఈ దేశం బాగుపడదని, మరి రైతులు ఉంటేనే మనమందరం బాగుంటామని ఆయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆనాడు స్వతంత్ర సమరయోధులు కొట్లాడి తెచ్చిన రాజ్యాన్ని మరి అందరూ బాగుండాలని తెస్తే ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల కోసం ఎప్పుడైనా అల్పేరుగాని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి నవంబర్ 10-11న జరగబోయే ధర్నాకు జంతర్ మంతర్ వద్దకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి స్వతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా అడ్మినిస్ట్రేషన్ల అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువైంది. అలాంటి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే వెంటనే శిక్షిస్తేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది, రాష్ట్రాలు బాగుపడతాయని సవినయంగా విన్నవించుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.